హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య రాజుకి ఫోన్ చేసి నేను మీకోసం అని చెప్పి కొరియర్లో ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను, అదేంటో ఓపెన్ చేసి చూడండి మీరు మాత్రమే అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే సరే అని చెప్పేసి అంటాడు. ఇంతలో కొరియర్ బాయ్ కొరియర్ తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న యామిని అయితే అదేంటి, మేమేమి ఆర్డర్ చేయలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చి ఆ కొరియర్ వచ్చింది నా కోసమే, నేనే ఆర్డర్ పెట్టాను, అందుకే ఇక్కడికి వచ్చింది, అది నాదే, నాకు ఇచ్చా అని చెప్పేసి కొరియర్ దగ్గరికి ఉన్న యామిని అయితే ఏమీ అర్థం కాక ఏదో జరిగినట్టుందే అనిపిస్తుంది అనుకుంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం కొరియర్ తీసుకొని వెళ్ళిపోయి తాప ఓపెన్ చేస్తూ ఉంటాడు. అక్కడ రాజు ఉండటంతో ఒక్కసారిగా ఆరని ఉంటుంది. దాన్ని చూడగానే అక్కడున్న కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటండి మీరు ఆ కొరియర్ ఓపెన్ చేశారా, అది చూడగానే మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు గుర్తుకొచ్చింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారి షాక్ అయిపోయి సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో అపర్ణాదేవి కావ్య ఇద్దరు గుడికి బయలుదేరుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఇలా రెడీ అయ్యి వెళ్తున్నారు, అక్కడున్నది అన్నదానమే కదా, నీ కొడుకు ఏదో అన్నదానం జరిపిస్తున్నాడు కదా, ఇలా రెడీ వెళ్తూ ఎలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న రుద్రాని అపర్ణదేవిని అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి అయితే నా కొడుకే కదా అన్నదానం జరిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న అపర్ణదేవిని అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం అయ్యో ఏంటి ఇలా చెప్పేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.